వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ లో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్. బరిలో 2 అభ్యర్థులు. సీఎం జగన్ ను కలిసిన సిఎస్ సమీర్ శర్మ. పీఆర్సీలపై నివేదికను సీఎం ఒమిక్రాన్ పై ఆందోళన వద్దన్న మంత్రి. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు లేవన్న హరీష్ రావు. విజయనగరంలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు. ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి. రైతు రాముడు కుటుంబానికి జగ్గారెడ్డి పరామర్శ. ప్రభుత్వం ఇకనైనా వడ్లు కొనాలని డిమాండ్. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఈటెల కేశవరావు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీడీడీసీ కేంద్రంలో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. పోటీలో 2 అభ్యర్థులున్నారు. మొత్తం ఓట్లు 937 ఉండగా 860 పోలయ్యాయి. అధికారులు కౌంటింగ్ కు 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 2 గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవనున్నాయి. ఏడికల్లి వచ్చిన ఉన్నారు. నేను ఆల్రెడీ ఇక్కడ టీటీడీసీలో ఉన్నా కానీ కౌంటింగ్ సెంటర్లో ఉన్నా నేను. రేపు అయితే నీకు రేపు కొడతా ఇక మధ్య ఇట్లా దింపదాం కదా. బండి రాని ఏ బండి వచ్చింది అప్పుడు వేసిన వాయిస్ వస్తుంది మేడం. మీరు తీసుకోవాలి లోపల. भीमपुर में भी सेंट्रल 3 साल 10,000 पकड़े तो भी कितना हो रहा है? बहुत मेहनत करा. ఓనికి లేదు. ఏపీ సీఎస్ సమీర్ శర్మ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎంకు సమర్పించారు. పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎం జగన్ కు అందించామని సీఎస్ తెలిపారు. నివేదికను పరిశీలించి పీఆర్సీపై సీఎం జగన్ మరో 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పీఆర్సీ నివేదికను వెబ్సైట్లోనూ ఉంచుతామని తెలిపారు. ఫిట్మెంట్ పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇస్తున్న ఫిట్మెంట్ కూడా పరిశీలించామని వెల్లడించారు. పీఆర్సీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల మేర అదనపు భారం పడనుందని అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు సిటీ స్కాన్ యూనిట్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే నీలోఫర్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒమిక్రాన్ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు ఆ కేసులు నమోదు కాలేదని చెప్పారు. 3rd వేవ్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఒమిక్రాన్ పట్ల జరిగే అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దన్నారు. नेक्स्ट टाइम अलो जे रहा है मैं किया
వాంట్ ప్రోగ్రెస్ మంత్ ఆన్ మంత్. ప్రతి నెలలో కూడా మీకు పురోగతి ఉండాల్సిందే. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ఈరోజు దృష్టి పెట్టినారు. వాళ్ళకు కూడా చెప్పినాం మేము, ఇలా ఉద్యోగస్తుల జీతాలు కూడా కొంత లేట్ అవుతున్నాయంటే దాన్ని ప్రతి నెల వచ్చే విధంగా చూస్తామని చెప్పాము. అదేవిధంగా మందుల్లో ఎక్కడ కొరత లేకుండా చూస్తామని చెప్పాము. అదేవిధంగా రీఏజెంట్స్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పాము. అండ్ ఆరోగ్యశ్రీ కింద కూడా పెద్ద ఎత్తున డబ్బు ఈ ఆసుపత్రికి వస్తూ ఉంది. అన్ని కేసెస్ను కూడా మీరు ఆరోగ్యశ్రీ కింద చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది. ఇవాళ దాదాపు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద నీలోఫర్ ఆసుపత్రికి అందుతూ ఉన్నాయి. ఆ డబ్బును ఆసుపత్రి అభివృద్ధి కోసం కానీ, ఆసుపత్రిలో అవసరమైన అత్యాధునిక పరికరాల కోసం కానీ ఖర్చు పెట్టడానికి సూపరింటెండెంట్ గారికి అధికారం ఇచ్చాము. సో మీరు దాన్ని జాగ్రత్తగా చేయండి, ఇంకా కేసెస్ను పెంచండి అని చెప్పి కూడా చెప్పాను. ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉండేది, దాన్ని 5 లక్షల రూపాయలకు కూడా పెంచడం జరిగింది. సో కుటుంబ సభ్యులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వాడుకునే విధంగా 2 లక్షల నుంచి ఆరోగ్యశ్రీ ప్యాకేజీని 5 లక్షలకు కూడా ఇలా పెంచిన విషయాన్ని కూడా డాక్టర్లకు చెప్పినాం. దాన్ని కూడా మీరు ప్రజలకు సేవలు అందించండి, ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించాలని చెప్పి కూడా డాక్టర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. అండ్ మంత్లీ కూడా మా డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు ప్రతి నెల రివ్యూ చేయాలని చెప్పాము. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రోగ్రెస్ను నెల రివ్యూ చేయాలని చెప్పాము. హెచ్ఓడీస్ కానీ ప్రొఫెసర్స్ కూడా ఓపీలో కూర్చోవాలి, మీరు ఖచ్చితంగా మీరు రౌండ్స్ చేయాలి, మీరే ఆపరేషన్ సర్జరీస్ చేయాలి. ఎక్కువ మీరు ఎస్ఆర్ల మీదనో పీజీ స్టూడెంట్స్ మీద డిపెండ్ కాకుండా మీరు సీనియర్ ప్రొఫెసర్స్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఎస్ఆర్స్తో పాటు మీరు ఎంత పని చేయగలిగితే మరి మంచి విద్యార్థులను రేపు సమాజానికి కూడా అందించిన వాళ్ళు అవుతాం. పీజీ స్టూడెంట్స్ ఎస్ఆర్ స్టూడెంట్స్ కూడా బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు తప్పకుండా హెచ్ఓడీస్ ప్రొఫెసర్స్ అందరూ కూడా రౌండ్స్ చేయండి, ఓపీలో కూర్చోండి, సర్జరీస్ చేయండి అని చెప్పి కూడా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్లో కొంత స్టాఫ్ గురించి చెప్పినారు. నర్సింగ్ స్టాఫ్ చాలా వరకు రిక్రూట్మెంట్ చేసినాం. ఇంకొక 150 ఖాళీల వరకు నీలోఫర్లో నర్సింగ్ సిబ్బంది ఖాళీగా ఉన్నారు, వాటిని ఫిలప్ చేయడానికి అడిగినారు. అవసరమైతే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మా డిఎంఈ రమేష్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంచి పురోగతిని సాధించినాం. ఇవాళ వచ్చిన అవార్డు. విజయనగరం జిల్లాలో రాజీవ్ క్రీడా ప్రాంగణం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయనగరం అంటే కళలు, క్రీడలకు, సంగీతానికి ప్రసిద్ధి అని ఆయన అన్నారు. విజయనగరంలో క్రీడల అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాకారులకు మరింత ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లేదు నెల్లిమర్ల 5 గడిదరం 1 వెరీ గుడ్ ట్యాకిల్ పాయింట్ గెలుస్తున్నారు. నెక్స్ట్ రన్నర్ పైకి వెళ్తున్నారు. నెక్స్ట్ కోకో రెడీగా ఉండండి. నెల్లిమర్ల కబడ్డీ గర్ల్స్ నెల్లిమర్ల చేయడం. మరి ఇవాళ ఫైనల్స్ లో మరి ఎవరైతే విజేతలు వచ్చారో విజేతలందరికీ కూడా మరి బహుమానం చేసే శుభ సమయం అవకాశం నాకు వచ్చింది. చాలా సంతోషం. గెలిచిన వారు అందరికీ కూడా నా అభినందనలు. అలాగే ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో ఈరోజు ఫెయిల్ అయ్యమనేది కాకుండా రాబోయే తరంలో ఇంకా అదే స్ఫూర్తితో ఇంకా మీరు ఉత్తేజంగా మీ అందరూ కూడా దాంట్లో విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని మరి పిల్లలందరినీ కూడా
మరి కోరుతున్నాను. ఒక విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మన విజయనగరం, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, విజయనగరం అంటే విద్యల నగరం. ఒక చదువుకే కాదు, ఒక సంస్కృతిలో కాదు, అన్నిట్లోనూ కూడా ఆటల్లోనూ పాటల్లోనూ మలయుద్ధంలోనూ అన్నిట్లోనూ బాక్సింగ్లో అన్నిట్లో కూడా విజయనగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దాన్ని మనం మరి పూర్వవైపు వచ్చే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. మరి పెద్దలందరూ విజయనగరంలో ఎంతోమంది కళాకారులు, సీనియర్స్ ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరితో ఆలోచనని, వాళ్ళ తాలూకా ప్రోత్సాహాన్ని తీసుకుని మీరందరూ కూడా ఇంకా ముందుకు వచ్చినట్లయితే ప్రభుత్వం తరఫున తప్పకుండా మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామనే విషయాన్ని మరి ఈ సందర్భంగా మరి పెద్దలకి, అలాగే పార్టిసిపేట్ చేసిన పిల్లలకి అందరికీ కూడా మరి తెలియజేస్తాను. ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగాను, మీ డిఎస్ఓని అడిగాను, ఎంతమంది పార్టిసిపేట్ చేశారని, ఎంతమంది వచ్చారన్నారు. అంటే జిల్లాలో 9 రైతు వడ్లూరి రాములు మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే అయోమయానికి గురై రైతు చనిపోయాడని చెప్పారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బద్ది పడగలో రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మనస్తాపంతో వడ్ల కుప్పపైనే పడి మరణించడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. పిల్లలను పోషించాలి, ఈ చిన్న పిల్లలు ఇలాంటి ఇది చాలా. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చి, గ్రామంలో రాముల ఇంటికి వచ్చి చూసిన తర్వాత, అందుకే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ జిల్లాలో నర్సారెడ్డి గారు కానివ్వండి, చంద్రం కానివ్వండి, మా బ్లాక్ ప్రెసిడెంట్లు ఆయన యాదగిరి, మా నంగనూరు యాదగిరి, ఇంకా లక్ష్మణ్, గ్రామస్తుడు లక్ష్మణ్, ఇంకా చాలామంది మా బ్లాక్ ప్రెసిడెంట్ సత్యయ్య కానివ్వండి, ఇట్లా మా నాయకులందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో ఎక్కడైనా ఇలాంటి అంశాలు మేము ఎప్పుడు కూడా, ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ ఏం లేవు, కానీ మానవతంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇదే నేను ఈడు వచ్చి నిలబడేది లేదు, చేసేది లేదు, కానీ ఒక మానవతంతో మా వాళ్ళందరూ ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. ఏదేమైనా నేను జిల్లా మంత్రికి హరీష్ రావుకి నేను మీడియా ద్వారా ఏం తెలియజేస్తున్నా అంటే, సరే మేము ఇక్కడ పోటీ చేసి, నేనేదో పోటీ చేసి నిలబడేది లేదు, మీరు దయచేసి నేను నా శక్తి కొలది ఒక 2 లక్షల రూపాయలు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రి, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా, జిల్లా మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నది ఏంటంటే, తక్షణమే ఆ కుటుంబానికి, ఇప్పుడు ఆ 4 ఆడపిల్లలు కాబట్టి ఆ తల్లి పోషించాలి కష్టపడి, కాబట్టి మరి ఆ కుటుంబానికి ఒక 20-25 లక్షలు ఆ పిల్లలను ఆదుకునే విధంగా జిల్లా మంత్రి హరీష్ రావు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన హరీష్ రావు జిల్లా మంత్రి, నీ నియోజకవర్గం పేదవాడు కాబట్టి నువ్వు ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నాను, ఆ కుటుంబానికి నలుగురికి ఒక 5-5 లక్షల రూపాయలు చొప్పున ఆ 4 పిల్లలకు డిపాజిట్ చేసి ఒక 5 లక్షలు ఆమె తల్లి బతికించుకోవడానికి పిల్లలను అవకాశం మా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మా శక్తి కొలది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒక 2 లక్షల ఆర్థిక సాయం చేసినాము. ఈ డిమాండ్ను మీడియా ద్వారా నేను మంత్రి హరీష్ రావుకి తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ సమస్యలు ఇట్లా. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అగ్రనేత ఎంపీ కె కేశవరావు ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ను కేకే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహం వేడుకగా నిలిచింది. ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్నవారు సైతం తర్వాత గులాబీ బాస్ ఏమనుకుంటాడో అని ఈటలతో దూరంగా ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న కె కేశవరావు మాత్రం ఈటల రాజేందర్ ను ఆప్యాయంగా పలకరించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ షాపూర్ నగర్లో కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని ఆదరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, మహమ్మద్ రఫీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రారంభించబడిన యూట్యూబ్ ఛానల్ కూడా అద్భుతమైన ఆశీర్వాదాలు నింపమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి ప్రారంభించున్నాం తండ్రి. ఆమేన్. జాషువా అండ్ వీడియోగా చప్పట్లు కొడదాం. ప్రభు యేసయ్య జన్మదినం అనుకోండి. ఈ పాటని రిలీజ్ చేయడానికి సహాయం చేశారు. రిలీజ్ చేసిన థ్యాంక్స్. కొన్ని చప్పట్లు ఒకసారి అందరూ సంతోషంగా ఆనందంగా పాటలు ప్లే చేద్దాం. ప్లే చేయండి. ఇది ప్లే చేస్తుండగా మరి వివేకానంద చేతుల మీదుగా మరి సేవకులందరికీ. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే దిశగా ప్రయాణం సాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గొల్లప్రోలులో పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరై మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి తెలుగుదేశం కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తిరిగి సుపరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కార్యకర్తకి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడంటే ఒక నియోజకవర్గంలో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ జెండా రెప్పలాడుతుంది. ఎందుకంటే అలవాడైపోయింది. ఇంకా అది రాకపోతే నాటు ఉంది. ఆయన ముఖ్యమంత్రి చేయాలంటే మనందరిదే బాధ్యత. అంటే భాజపా గారు నాకు ఇచ్చినవి కాదు, మీ మొఖాలన్నీ చూస్తూ ఉంటాం. తర్వాత ఏమైంది, సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పుడు బాలకృష్ణ శివ అన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది గెలిపే కాదు. ఎందుకంటే ఒక్కసారి అన్నది ఏదో సినిమాలో డైలాగ్ అందరూ కూడా దాని వెనకాల పడి గెలిపించడం జరిగింది తప్పితే ఒక్కసారి అనే వేళ 100 సార్లు బాధనం జరుగుతుంది మన అందరినీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిన్న గ్రామంలో ఒక రైతు చెప్తున్నాడు, నెలకి 9,000 బాగుతున్నాడని మమ్మల్ని అమ్మవాడి ఇచ్చి 10,000 ఇచ్చి సంవత్సరానికి 10,000 ఇచ్చి నెలకి 9,000 బాగుతున్నారు. నిత్యావసర ధరలు పెంచారు, పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, ఇళ్ల ట్యాక్స్ పెంచారు, అలాగే మళ్ళీ కొత్తగా 10,000 ఇల్లు కట్టమని చెప్పి మరి ఇదొక కార్యక్రమం వచ్చింది. మేము ఈ రాక్షస పాలన పడలేకపోతున్నాం, వాళ్ళు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి చూస్తున్నాం అని చెప్పి 20లో ఒక రైతు చెప్పాడు నిన్న సాయంత్రం. అంటే ఈ విధంగా ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నారు. మనందరి మీద కూడా ఎన్నో కేసులు పెడతా ఉన్నారు కార్యక్రమాలు చేస్తుంటే.
నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నానా దుర్భాషలు ఆడిన పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అనంతపురం జిల్లా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనివర్సిటీ అధికారులు పోస్టల్ స్టాంపు, పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఎస్పీ భాష, జేఎన్టీయూ ఉప కులపతి ఆచార్య రంగనార్జున, రెక్టార్ ఆచార్య విజయకుమార్, రిజిస్ట్రార్ ఆచార్య శశిధర్ కలిసి ఆవిష్కరించారు. 1946లో మద్రాసు గవర్నమెంట్లో ఏర్పాటైన జేఎన్టీయూ కళాశాల ఎంతో మంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసిందని ఉపకులపతి అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలను దశ దిశలా వ్యాప్తి చేయడం కోసం కృషి చేస్తున్నామన్నారు. పూర్వ విద్యార్థులు కూడా తమ కళాశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. सतीश रेड्डी जो इसरो के चेयरमैन हैं और मुनि कुमार आई थिंक हैंड फॉर द पोस्ट डिपार्टमेंट वाइस चांसलर as alumni and vice chancellor of this university to please purchase one cover. Members of JNTU ACE are directors of the University of Postal Department. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2021 సంవత్సరానికి 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవాలన్న ఉద్దేశంతో లాస్ట్ మంత్ ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. కమిటీలో వేరియస్ కమిటీ చైర్మన్స్ నియమించడం జరిగింది. ఈ 75 years కంప్లీషన్ అయిన సందర్భంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తరఫున ఒక కవర్ని, స్పెషల్ కవర్ని రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సూపరింటెండెంట్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గత నెలలో వారు మనకు సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ పోస్ట్ న్యూఢిల్లీ వారికి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా మనకి ఒక వారంలోనే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఆ సందర్భంగా ఒక స్పెషల్ కవర్ను రిలీజ్ చేశాము. అదేవిధంగా ఈ 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక జ్ఞాపిక స్టాంపును కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడే మా సూపరింటెండెంట్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా అలాగే స్పందించి ఒక ఉత్తరం రాయడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ నెక్స్ట్ ఒక 1 monthలో ఏమన్నా మనకి రావచ్చు. సో ఇది ఒక మంచి అవకాశం. అలాగే సో ఆ టార్చ్ ర్యాలీ అయిన తర్వాత వచ్చిన అలమ్ని అందరూ డిపార్ట్మెంట్స్ విజిట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఎక్కడెక్కడ అభివృద్ధి చేయించాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎటువంటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ స్థాపించవచ్చు అన్న ఇంటరాక్షన్ కూడా స్టూడెంట్స్తోనూ స్టాఫ్స్తోనూ ఉంటుంది. అది మార్నింగ్ సెషన్. అలాగే మధ్యాహ్నం వచ్చేసేసి ఆలమ్నీతో మన సెమినార్ హాల్స్లో ఆలమ్నీ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్ అండ్ స్టాఫ్. సో అదొకటి. సో ఈవినింగ్ వచ్చేసేసి కల్చరల్ యాక్టివిటీస్, లైట్ కల్చరల్ యాక్టివిటీస్ ఒకటి ఉంటాయి. ఇది 16వ తేదీ. 17వ తేదీ మా ఉదయం ఇదంతా 17వ తేదీ మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంది సార్. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా లేటెస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మూలవాగు పక్కన ఉన్న వివాదాస్పద భూమిని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి చదును చేసినట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ ఏఈ అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమిని పరిశీలించారు. సర్వే నెంబర్ల ఆధారంగా కబ్జాకు గురైన భూమిని గుర్తించి హద్దురాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట డిఈ ప్రశాంత్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. వేములవాడ పట్టణంలోని ఒక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి టీఆర్కే ఫార్మసీ నుండి వాగుకు వెళ్ళి వచ్చే దారిలో అక్రమంగా వాగులో రోడ్డుని వేయడమే కాకుండా అతని వ్యవసాయ స్థలాన్ని పెంపుదల చేసుకొని దాదాపు 2 ఎకరాలుగా చేస్తున్నటువంటి అందులో మరియు బావి కూడా వేశాడు. ఇటు విషయాన్ని మేము కలెక్టర్ గారికి ఈ నెల 6న వినతి పత్రం కూడా అందజేశాము. కలెక్టర్ వెంటనే స్పందించి దీనికి సంబంధించిన అధికారులు ఈఈ గారు అమరేందర్ గారిని వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి సర్వే చేసి
సర్వే చేసి అట్టి కబ్జాకు గురి వారిపై కఠిన చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఇదొకటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆదిలాబాద్ లో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్, బరిలో 2 అభ్యర్థులు. సీఎం జగన్ కలిసిన సిఎస్సి సమీర్ శర్మ, పీఆర్సీలపై నివేదికను సీఎంకు అందించారు. ఒమిక్రాన్ పై ఆందోళన వద్దన్న మంత్రి, తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు లేవన్న హరీష్ రావు. విజయనగరంలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు, ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి. రైతు రాముడు కుటుంబానికి జగ్గారెడ్డి పరామర్శ, ప్రభుత్వం ఇకనైనా వడ్లు కొనాలని డిమాండ్. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఈటెల కేశవరావు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.